Hello, my dear banking aspirants. Welcome to our channel, VRK Tutorials, the joy of learning. This is PK, your mentor. మనం లాస్ట్ సెషన్లో అయితే చాలా అయితే నేర్చుకున్నాము. మనం ఇన్ఈక్వాలిటీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇంకా సిలాగిజం అయితే నేర్చుకున్నాము. ఇవాళ కొత్త టాపిక్ అయితే నేర్చుకోబోతున్నాము. కొత్త టాపిక్ ఏంటి అంటే సీటింగ్ అరేంజ్మెంట్ అనమాట. సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్స్ అనేవి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. మీకు యూజువల్గా ప్రిలిమ్స్లో అయితే 20 మార్క్స్ అయితే ఈజీగా ఇవే వస్తాయి. సీటింగ్ అరేంజ్మెంట్ ప్లస్ పజిల్స్ 20 మార్క్స్ అయితే ఈజీగా ఇవే ఉంటాయి. సో ఇవి బేసిక్స్ నుంచి అయితే ఇవాళ మనం నేర్చుకున్నాము. ఎలా చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ ఆన్ సీటింగ్ అరేంజ్మెంట్. ఫస్ట్గా సీటింగ్ అరేంజ్మెంట్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి అనేది అయితే తెలుసుకుందాం. సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఈ టైప్స్లో ఉంటాయి. సర్క్యులర్ టైప్లో ఉంటాయి, లీనియర్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, స్క్వేర్ టైప్లో ఉంటుంది, రెక్టాంగులర్ టైప్లో ఉంటుంది, ట్రయాంగులర్ టైప్లో ఉంటుంది, ఇంకా అదర్ స్పెసిఫైడ్ టైప్ అంటే మెన్షన్ చేస్తారనమాట. ఒక సింబల్ ఇచ్చేసి ఆ సింబల్లో ఈ పర్సన్స్ని ఇలా ఇచ్చిన విధంగా కూర్చోబెట్టాలని చెప్పేసి ఇస్తారు డైరెక్షన్స్. అండ్ యూజువల్గా అయితే అట్లా సింబల్ ఇచ్చి చేసేది మాత్రం మెయిన్స్లో ఉంటుంది, ప్రిలిమ్స్లో అయితే చూడకపోవచ్చు. ఇప్పుడు యాక్చువల్గా పేపర్ ప్యాటర్న్ అయితే మారుతూ వస్తుంది కాబట్టి ఫ్యూచర్ అయితే ప్రిలిమ్స్లో కూడా చూసే అవకాశం ఉంది. సో మనం అయితే అన్ని నేర్చుకుందాం. చూడండి, సర్క్యులర్, లీనియర్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇన్నిట్లో మళ్ళీ ఇన్ని టైప్స్ ఉంటాయి అన్నమాట. సింగిల్ డైరెక్షన్ ఉంటుంది, సింగిల్ వేరియబుల్ ఉంటుంది, డబుల్ డైరెక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, డబుల్ వేరియబుల్ ఉంటుంది, సింగిల్ డైరెక్షన్ ప్లస్ సింగిల్ వేరియబుల్ పజిల్స్ ఉంటాయి, సింగిల్ డైరెక్షన్ అండ్ డబుల్ వేరియబుల్ పజిల్స్ అయితే ఉంటాయి. అలాగే డబుల్ డైరెక్షన్ అండ్ సింగిల్ వేరియబుల్ పజిల్స్ ఉంటాయి. డబుల్ డైరెక్షన్, డబుల్ వేరియబుల్ కూడా ఈ పజిల్స్ అయితే ఉంటాయి. ఇవైతే యూజువల్గా మీరు మెయిన్స్లో అయితే చూస్తారు. ఇక్కడ నుంచి సింగిల్ డైరెక్షన్, డబుల్ వేరియబుల్, డబుల్ డైరెక్షన్, సింగిల్ వేరియబుల్, డబుల్ డైరెక్షన్, డబుల్ వేరియబుల్, ఈ మూడైతే ఎక్కువ మెయిన్స్లో అయితే చూడడానికి అవకాశం ఉంది. ఇవన్నీ అయితే మీకు ప్రిలిమ్స్లో కూడా వస్తాయి. సింగిల్ డైరెక్షన్, సింగిల్ వేరియబుల్ అయితే పిఓ ప్రిలిమ్స్లో కూడా మీరు ఈజీగా చూడొచ్చు. క్లరికల్ మీన్స్లో అయితే వస్తాయి. ఇంకా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ముందే మనకి స్పెసిఫై చేస్తారనమాట, ఎంతమంది ఉన్నారు, ఎలా ఫాలో అవ్వాలని చెప్పేసి. అది లిమిటెడ్. తర్వాత అన్లిమిటెడ్ అంటే అసలు ఎంతమంది ఉన్నారో స్పెసిఫై చేయరు, ఇచ్చిన కండిషన్స్ బట్టి మనమే చెప్పాలి మొత్తం ఎంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు అని చెప్పేసి. ఓకే, ఇప్పుడైతే ఇండివిజువల్గా చూసుకుందాం మనం ఏది ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ అయితే మనం సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి చూసుకుందాం. ఓకే, సింగిల్ డైరెక్షన్. యూజువల్గా సర్కిల్ సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఎట్లా అంటే ఒక సర్క్యులర్ టేబుల్ ఉంటుంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ ABCD అనే 4 పర్సన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి. సింగిల్ డైరెక్షన్ అంటే అందరూ ఇన్సైడే ఫేస్ అయి ఉంటారు అనమాట. అందరు ఇన్సైడే ఫేస్ చేసి ఉంటారు. వాళ్ళని ఎలా కూర్చోబెట్టాలి అనేది మనకి పారాగ్రాఫ్లో అయితే ఇచ్చి ఉంటుంది అనమాట. ఏ ఫేసెస్ బి అంటే ఏ ఇక్కడ వస్తుంది, బి ఇక్కడ వస్తుంది. సి సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఏ అన్నారు అనుకోండి, ఏకి ఇమీడియట్ రైట్లో సి అన్నది వస్తుంది. ఇమీడియట్ రైట్ అంటే మాత్రం ఏ ఇక్కడ ఉంది అనుకోండి, పక్కన ఇమీడియట్ రైట్లో అయితే సి వస్తుంది. దీనికి ఇమీడియట్ రైట్ పక్కన ఎవరున్నారంటే సి అనేది ఉందన్నమాట. అట్లా రాసుకోవాలి మనం. ఇచ్చిన నెంబర్లు 4 మెంబర్స్ మాత్రమే కాబట్టి ఏకి ఇమీడియట్ రైట్లో సి అనేది వస్తుంది. అలా చూసుకోండి. ఒకవేళ బి ఈజ్ సిట్టింగ్ 2 ప్లేసెస్ అవే, ఫ్రమ్ ఏ అన్నారు అనుకోండి, ఏకి బికి గ్యాప్ అయితే 1 ఉండాలి, మధ్యలో 1 పర్సన్ అయితే ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనకి ఎన్ని ప్లేసెస్ ఏవైనా ఇస్తే దాంట్లోంచి -1 చేసి అన్ని పర్సన్స్ అయితే మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఉంటారు. ఇది మీకు ముందుగా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఇంకా బాగా అయితే అర్థమవుతుంది. సింగిల్ డైరెక్షన్ అంటే ఏంటి? సర్క్యులర్ సింగిల్ డైరెక్షన్ అంటే ఇచ్చిన పర్సన్స్ అందరూ ఇన్సైడ్ ఫేస్ చేస్తుంటారు, లేదా అయితే అందరూ అవుట్ సైడ్ ఫేస్ చేసి ఉంటారు అనమాట. వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తారు అనమాట, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్పేసి. ఓకే, ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సింగిల్ వేరియబుల్ ఉంటుంది. సింగిల్ వేరియబుల్ అంటే సింగిల్ డైరెక్షన్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే ABCD ఉన్నారు,
సింగిల్ వేరియబుల్ అంటే ఇప్పుడు సపోజ్ ఏబి సిడి అనే 4 పర్సన్స్ ఉన్నారు. అలాగే 4 కలర్స్ ఇస్తారు, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఇంకోటి ఎల్లో. ఇలా ఇవి వేరియబుల్స్ అనమాట. ఇవి ఈ 4 అనేది ఈ క్యారెక్టర్స్ నేమ్స్ అనుకోండి. ఇది వేరియబుల్. ఇప్పుడు ఈ దేనికి ఏ వేరియబుల్ ఇస్తుందని చెప్పేసి ఆ కండిషన్ లో ఉంటుంది. ఏ ఈజ్ షిఫ్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఇమీడియట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ బి బట్ డస్ నాట్ లైక్ రెడ్ అని అన్నారు అనుకోండి. అంటే ఏ అనేవాడు బికి ఇమీడియట్ లెఫ్ట్ లో కూర్చుంటాడు, కానీ ఏ అనేవాడికి రెడ్ అనే కలర్ నచ్చదు అనమాట. ఇది సింగిల్ వేరియబుల్ అనమాట. మామూలుగా ప్రిలిమ్స్ అయితే మనకి ఏం చేస్తారు, నార్మల్గా పర్సన్స్ ఇచ్చేసి ఇచ్చిన కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తూ ఆ పర్సన్ ని సీటింగ్ అరేంజ్మెంట్లో అయితే కూర్చోబెట్టాలన్నమాట, ఇచ్చిన కండిషన్స్ ని సెట్ అయ్యేలాగా. ఓకే, కానీ సింగిల్ ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇది కూడా ఉంటుంది, కలర్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా ఇచ్చేసి ఏది ఈ కలర్ ఎవరికి ఇష్టం, లేదా ఈ ఫ్రూట్స్ ఎవరు తింటారు, ఈ హీరో ఎవరికి ఇష్టం అని చెప్పేసి ఇస్తారనమాట. దాన్ని మనం సాటిస్ఫై చేస్తూ చేయాలి. ఇప్పుడు డబుల్ డైరెక్షన్ అంటే సేమ్ మళ్ళీ వీళ్ళ 4 ఉన్నారు అనుకోండి, ఏబిసిడి. వీళ్ళు ఇప్పుడు ఇద్దరు ఇన్సైడ్ ఫేస్ చేయొచ్చు, ఇద్దరు అవుట్ సైడ్ ఫేస్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇట్లా 4 కూర్చున్నారు కదా, 4 ఇంతకుముందు సింగిల్ డైరెక్షన్ అంటే ఏంటి, అందరు ఒకటే సైడ్ మళ్ళీ కూర్చోవాలన్నమాట సింగిల్. అయితే అందరు అవుట్ సైడ్ లేదా అందరు ఇన్సైడ్ అనమాట. కానీ ఇప్పుడు వచ్చేసరికి డబుల్ డైరెక్షన్, కొంతమంది లోపల తిరిగి కూర్చుంటారు, కొంతమంది బయటకు తిరిగి కూర్చుంటారు. అది ఎట్లా ఎంతమంది అనేది చెప్పి అనేది మనం క్వశ్చన్ ద్వారా మనం అయితే డిసైడ్ చేస్తాం. ఇది డబుల్ డైరెక్షన్. ఒకటే క్వశ్చన్ సర్క్యులర్లో సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఈ పర్సన్స్ అనేది కూడా ఎంతమంది ఉంటారు అనేది క్వశ్చన్లు అయితే ఇస్తారు. ఆ క్వశ్చన్ని బట్టి మనం అరేంజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఇంతమంది పర్సన్స్ అనే వాళ్ళు ఉంటారు, మేమైతే కొన్ని కండిషన్స్ ఇస్తాము, ఈ కండిషన్స్ అన్నిటిని సాటిస్ఫై చేస్తూ వీళ్ళని ఆ టేబుల్ మీద అయితే కూర్చోబెట్టాలి. అది సింపుల్ ప్రాసెస్ అయితే, ఓకేనా. దాన్ని మనం సీటింగ్ అరేంజ్మెంట్ అయితే అంటాం. ఇక్కడ సేమ్ మళ్ళీ డబుల్ వేరియబుల్ అన్నారు. ఇందాకలాగానే మనం చూసుకున్నాం ఏబిసిడి అనేది 4 పర్సన్స్ కదా. అయితే సింగిల్ వేరియబుల్ మనం చూసుకున్నాం, కలర్ తీసుకున్నాం, రెడ్, బ్లూ, ఆరెంజ్, ఎల్లో అని. ఇవి ఒక వేరియబుల్ అయితే ఇంకో వేరియబుల్ ఏమి ఇస్తాడు, ఒక వీళ్ళు ఏం తింటారని చెప్పేసి బిస్కెట్స్, చాక్లెట్స్, కేక్ అండ్ సంథింగ్ పిజ్జా అనుకోండి. ఇది సెకండ్ వేరియబుల్. ఇట్లా డబుల్ వేరియబుల్స్ ఇస్తారు. అంటే సర్క్యులర్ టేబుల్లో ఏమని అడుగుతారు, ఏబిసిడిని ఎలా కూర్చోబెట్టాలి, వాళ్ళకి ఏమేమి కలర్స్ నచ్చుతాయి, వాళ్ళు ఏమేమి తింటారు, ఇవన్నీ క్లూస్ అయితే ఇస్తారనమాట మన క్వశ్చన్లో. ఆ క్లూస్ని డీకోడ్ చేసి మనమైతే చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, ద వన్ హూ లైక్స్ బిస్కెట్స్ డస్ నాట్ లైక్ రెడ్ కలర్ అనుకోండి. అంటే బిస్కెట్లు ఎవరైతే తింటారో వాళ్ళకి రెడ్ అనేది ఇష్టం ఉండదు. సపోజ్ బి అనేవాడు బిస్కెట్స్ తింటారు అనుకోండి, బిస్కెట్స్ అంటే ఇష్టం బి అనేవాడికి. క్వశ్చన్లో ఏమంటారు, ద వన్ హూ లైక్స్ బిస్కెట్స్ డస్ నాట్ లైక్ రెడ్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 2 వేరియబుల్ అనేది రాదు. ఓకే, ఈ 2 వేరియబుల్స్తో ఈ నేమ్స్కి మ్యాచ్ చేయాలన్నమాట. అది డబుల్ వేరియబుల్ అయితే అంటాం. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటి, సింగిల్ డైరెక్షన్ సింగిల్ వేరియబుల్. మనం ఇందాకైతే చూసాము ఏంటి, ఏబిసిడి అనేవి 4 కలర్స్ ఉన్నది. ఓకే, ఇది సింగిల్ డైరెక్షన్ డబుల్ వేరియబుల్. ఓకే, సేమ్ ఇప్పుడు మనం చూసినాం కదా, సింగిల్ డైరెక్షన్ అందరూ ఒకే సైడ్ కూర్చొని ఉంటారు, వీళ్ళకి డబుల్ వేరియబుల్ అనమాట. కలర్ ప్లస్ ఈటబుల్స్ అనుకోండి, లేదంటే కలర్ ప్లస్ ఫ్రూట్స్ అలా ఉంటాయి. ఓకే, ఈ డబుల్ కాంబినేషన్. సింగిల్ డైరెక్షన్ అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ నార్త్ అయినా వేయవచ్చు, నార్త్ అని కాదు, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. నార్త్ అంటే అది లీనియర్ దాంట్లో వస్తుంది, నేను తర్వాత అయితే చెప్తాను మీకు. ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అని అయితే ఉంటుంది. ఇది సింగిల్ డైరెక్షన్ అయితే. ఈ డబుల్ వేరియబుల్ అయితే ఇవి కలర్స్ ఉండొచ్చు, ఫ్రూట్స్. ఇది 1 వేరియబుల్, ఇది 2 వేరియబుల్. ఓకే, ఇది 3 వేరియబుల్స్ కూడా రావచ్చు, బట్ అవి అయితే మ్యాక్సిమం మెయిన్స్లో అయితే వస్తాయి. కానీ ఇవి 2 వేరియబుల్స్ అయితే మనం నేర్చుకున్నాము. ఈ 3 వేరియబుల్ క్వశ్చన్స్ అయితే కూడా నేను
ఒకసారి అయితే తీసుకొచ్చి చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది. బట్ అయితే మనం స్టార్టింగ్ బేసిక్స్ నుంచి అయితే నేర్చుకుంటున్నాం కాబట్టి 1 బై 1 అయితే చేసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ డబుల్ డైరెక్షన్ అంటే సింగిల్ వేరియబుల్ అంటున్నారు. సేమ్ ఇప్పుడు డబుల్ డైరెక్షన్, కొంతమంది బయటికి మళ్ళీ కూర్చున్నారు, కొంతమంది లోపలికి మళ్ళీ కూర్చున్నారు. ఇది డబుల్ డైరెక్షన్, రెండు డైరెక్షన్లు ఉంటాయి, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. సింగిల్ వేరియబుల్ అంటే సింగిల్ వేరియబుల్ మళ్ళీ ఈ 4 కలర్స్ ఇస్తారు. ఓకే, ఇది ఒకటే వేరియబుల్ ఉంటుంది, రెండో వేరియబుల్ అయితే ఉండదు. డబుల్ డైరెక్షన్ ప్లస్ డబుల్ వేరియబుల్ అనుకోండి, మళ్ళీ ఇన్సైడ్ అవుట్ సైడ్ రెండు ఉంటాయి. ఇవి రెండు డైరెక్షన్లు, అలాగే మళ్ళీ డబుల్ వేరియబుల్ అంట, మన కలర్ ప్లస్ ఈ ఫ్రూట్స్ కాంబినేషన్. మీకు కొంచెం అలవాటు అయిన దాకా ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ కలర్ అనేది మనకి సింగిల్ వేరియబుల్, ఈ ఫ్రూట్స్ అనేది డబుల్ వేరియబుల్. ఈ రెండు కలిస్తే డబుల్ వేరియబుల్, రెండు ఉంటే డబుల్ వేరియబుల్ అనమాట. ఓన్లీ కలర్స్ మాత్రమే అనుకోండి సింగిల్ వేరియబుల్. ఓకే, ఇంకా మిగతా చూసుకుంటే మనం ఇది కూడా ఉంటుంది, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనమాట. మీకు ఇట్లా ఇస్తారు క్వశ్చన్. ఇప్పుడు అందరూ కొంతమంది ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళారు, అందులో ఎంతమంది అయితే ఉన్నారో తెలీదు, కానీ ఒక రవి అనే పర్సన్ పక్కన, రవి కుడి పక్క నుంచి 3వ వాడు అయితే ఉన్నాడు అని అంటారు. కుడి పక్క నుంచి 3వ వాడు అంటే ఇప్పుడు సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కాబట్టి సపోజ్ మనం ఇదైతే తీసుకుందాం, కుడి పక్కన ఇది లాస్ట్ అని, అయితే 3వ వాడు అంటే ఇక్కడ ఉంటాం. అలాగే ఇంకోటి ఏమంటాడు, ఇంకో క్వశ్చన్, ఇప్పుడు శంకర్ అనేవాడు ఉన్నాడు, శంకర్ అనేవాడు ఇటు సైడ్ లాస్ట్ ఉంటాడు అని అంటారు. లేదా శంకర్కి రవికి మధ్యలో ఇద్దరు ఉంటారు, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మనకి ఇలా ఉంటుంది, 12 1 2 3 4 5 6 8 9 10 11. మన క్లాక్ అయితే ఇలా ఉంటుంది కదా. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్ అనమాట. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది యాంటీ క్లాక్ వైజ్. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ముందు ముందు వచ్చే క్వశ్చన్లు అయితే ఈ రెండు పదాలు మనం బాగా వింటాము, ఎగ్జామ్లో కూడా ఇవైతే వస్తాయి. ఇలా అయితే చెప్తారనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంత ఉందనేది ఇంకో కండిషన్ ఇస్తాడు, ఆ కండిషన్ మనం షార్ట్స్ చేసి ఎంతమంది ఉన్నారు అనేది చెప్తాం. ఇది అన్లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్ దాంట్లో లిమిటెడ్ అంటే వాడు డైరెక్ట్ చెప్తాడు, 8 నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అని చెప్పేసి, సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇలా అయితే క్వశ్చన్స్లో ఇస్తాడనమాట. నెక్స్ట్ అలాగే అన్ని షేప్స్లో అయితే ఈ టైప్స్ ఉంటాయి. లీనియర్లో కూడా అంతే. లీనియర్ అంటే ఏంటంటే అందరు ఇలా కూర్చుంటారు, అంటే సినిమా థియేటర్లో ఇప్పుడు ఇది టీవీ స్క్రీన్ అనుకోండి, అందరు ఇటు మళ్ళీ కూర్చుంటారు అనమాట. లేదు కొంతమంది నాకు ఈ సినిమా నచ్చలేదు అని చెప్పి ఇంటర్వ్యూలో బోర్ కొట్టింది అనుకోండి, కొంతమంది ఇటు మళ్తారు, కొంతమంది ఇటు మళ్తారు. అప్పుడు ఇది డబుల్ డైరెక్షన్ అవుతుంది. అందరు ఇటు మళ్ళీ టీవీ చూసారు అనుకోండి, అది సింగిల్ డైరెక్షన్. కొంతమంది నచ్చకి ఇటు మళ్ళీ, కొంతమంది నచ్చి చూసారు అనుకోండి, అది డబుల్ డైరెక్షన్. అలాగే కొంతమంది పాప్కార్న్ తెచ్చుకొని తిన్నారు అనుకోండి, కొంతమంది కోకోకోలా తెచ్చి అట్లా వాళ్ళకి నచ్చింది తెచ్చుకున్నారు అనుకోండి, అది సింగిల్ వేరియబుల్ అనమాట. ఓకే, అలాగే కొంతమంది పాప్కార్న్ ప్లస్ కూల్ డ్రింక్ తెచ్చుకున్నారు అంటే పాప్కార్న్ ప్లస్ మజా అలా, ఇంకో లేకపోతే పిజ్జా ప్లస్ థమ్స్అప్ ఇట్లా కాంబినేషన్ తీసుకున్నారు అనుకోండి, అది డబుల్ వేరియబుల్ అండ్ డబుల్ డైరెక్షన్. ఓకే, మీకు సర్క్యులర్లో లేనిది ఇక్కడ ఉండేది ఏంటంటే ప్యారలల్ రోస్ అనమాట, అంటే ఎదురెదురు కూర్చోవడం. ఇప్పుడు సపోజ్ 8 persons ఆర్ సిట్టింగ్ ఇన్ 2 rows, సమ్ ఆర్ ఫేసింగ్ నార్త్ అండ్ సమ్ ఆర్ ఫేసింగ్ సౌత్, సచ్ దట్ దే ఫేస్ ఈచ్ అదర్ అని ఇస్తారనమాట. కొంతమంది ఇటు ఎదురెదురు కూర్చుంటారు, వీళ్ళని ఇట్లా సెట్ చేయాలి. ఇది లీనియర్ సెట్టింగ్ అరేంజ్మెంట్లో ప్యారలల్ రోస్ అంటాం మనం. ఇవి కూడా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో ఎక్కువ వస్తుంటాయి ఇలాంటివి. అవి ఎలా సాల్వ్ చేయాలన్నది కూడా మీకు నేనైతే వచ్చే సెషన్స్లో అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం సీటింగ్ అరేంజ్మెంట్ సర్క్యులర్ అరేంజ్మెంట్లో సింగిల్ డైరెక్షన్ అయితే మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ ద్వారా ఎందుకు నేర్చుకున్నాం అంటే ఇది నార్మల్గా చెప్తే అంతగా అర్థం కాదు. ఒకసారి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే మనం చూద్దాము. అది చూస్తే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది అయితే వస్తుంది. ఓకే, ఒకసారి ఇప్పుడైతే మనం క్వశ్చన్ అయితే చూద్దాం. ఇది క్వశ్చన్. ఓకే, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది అయితే నేను చెప్తాను. ఒకసారి ఇదైతే మనం ముందు చూసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం ఇట్లాంటి క్వశ్చన్స్కి ఎక్స్పోజ్ అయ్యేది.
ఆల్రెడీ మీరు ఒక ఐడియా ఉందనుకోండి ఎట్లా సాల్వ్ చేయాలని అయితే నేను చెప్తాను. ముందైతే ఇది ఒకసారి చదవండి. చదివితే మీకు వర్డింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈ వర్డింగ్ ఎలా ఉంటుంది అనేది ఐడియా లేదనుకోండి ఫ్యూచర్లో మనం అంత ఫాస్ట్గా అయితే సాల్వ్ చేయలేం. ఒకసారి ఈ క్వశ్చన్ అయితే చదువుదాం. 8 people అని 8 members ఇచ్చాడు, ABCDFGH అనేది ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్. ఒక సర్క్యులర్ టేబుల్లో అయితే కూర్చుంటున్నారు. ఆల్ ఆర్ ఫేసింగ్ ద సెంటర్, అంటే ఇన్సైడ్ అందరూ లోపలికి మళ్ళీ కూర్చున్నారు అనమాట. తర్వాత ఏ సీట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్, డి ఇస్ ద సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఇవన్నీ హింట్స్ అనమాట. ఈ హింట్స్ యూజ్ చేసేసి మనం సీటింగ్ అరేంజ్మెంట్ అయితే మనం చేయాలి. ఓకే, అన్ని కండిషన్స్ వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకు వచ్చిన ఆన్సర్ అయితే రైట్ అవుతుంది అనమాట. అది ఎలా చెక్ చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఓకే, ఈ క్వశ్చన్ అయితే మనం సాల్వ్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇంకొకటి ఈ సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక్కటేసారి ట్రై చేస్తే రాదు, చాలా ప్రాక్టీస్ అయితే కావాలి. అలాగే పాసిబిలిటీస్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు అందరూ ఇట్లనే కూర్చుంటున్నారు, కొంతమంది ఇట్లా, కొంతమంది ఇన్సైడ్ అవుట్ సైడ్ అని అనుకుంటున్నాం కదా. పాసిబిలిటీ వీడు ఇటే ఎందుకు ఇటు మళ్ళీ కూడా కూర్చోవచ్చు కదా. డైరెక్షన్ స్పెసిఫై చేసిరు అనుకోండి నో ప్రాబ్లం. ఒకవేళ చేయలేదనుకోండి మనం పాసిబిలిటీ అయితే తీసుకోవాలి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్లో ఖచ్చితంగా పాసిబిలిటీ అయితే తీసుకొని ముందుకెళ్ళాలి. పాసిబిలిటీ తీసుకోలేదనుకోండి లాస్ట్ దాకా వెళ్ళిన తర్వాత వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంటుంది. అందుకని స్టార్టింగ్ నుంచే మనం 2 పాసిబిలిటీస్ తీసుకొని వెళ్ళామనుకోండి, ఒకటి నల్ అండ్ వైడ్ అయినా సరే, రెండోది మనకి ఆన్సర్ అయితే చూపిస్తుంది. పాసిబిలిటీస్ ప్యారల్గా సాల్వ్ చేయండి, అప్పుడు మీకు క్లియర్ కట్ ఐడియా అయితే ఉంటుంది. నేను చూపిస్తాను ఎట్లా చేయాలన్నది. 8 persons ఆర్ సిట్టింగ్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్ ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అన్నాడు. అంటే సర్క్యులర్ టేబుల్ 2 సర్కిల్ అయితే మనం తీసుకున్నాము. ఎంతమంది? 8 people అంటున్నారు. డైరెక్షన్ ఎందుకు గీస్తానంటే మీకు కరెక్ట్గా అర్థం కావడం కోసం. ముందు మీకు బాగా ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోతే ఈ డైరెక్షన్ గీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి, లేదా ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నా మనం గీయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ మనకు తెలిసిపోద్ది. అది కొంచెం తెలవాలంటే కొంచెం ప్రాక్టీస్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు క్లియర్ కట్గా అయితే అర్థమవుతుంది. చూడండి, ఏ సీట్ స్టార్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి థర్డ్ లెఫ్ట్లో కూర్చుంటున్నారు. థర్డ్ లెఫ్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఏ అనేవాడు హెచ్ అనేది ఇక్కడ ఉందనుకోండి, హెచ్కి థర్డ్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే ఎటు? ఇట్ సైడ్. థర్డ్ లెఫ్ట్ అంటే ఇది 1, ఇది 2, ఇది 3ది. ఓకే, థర్డ్ లెఫ్ట్ అన్నాడు అనుకోండి, మధ్యలో ఎంతమంది పర్సన్స్ ఉంటారు? 2 persons ఉంటారు. ఇట్లాంటివి మీరు గుర్తుపెట్టుకోండి, తర్వాత అయితే బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. థర్డ్ లెఫ్ట్ అనగానే 3 persons దాటి వెళ్ళిపోద్ది మనం. ఓకే, థర్డ్ టు ద లెఫ్ట్ అంటే థర్డ్ పర్సన్ వాడే అనమాట. ఏ సీట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. సపోజ్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం క్వశ్చన్. హెచ్ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు ఫేసింగ్ ఇన్సైడ్. వీటి లెఫ్ట్ ఏది ఇచ్చాడు అనమాట. ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్. ఏ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అనమాట. అట్లనే రెండో పాసిబిలిటీ కూడా ప్యారలల్గా చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడైతే హెచ్ ఉంది, 2 personsని వదిలేసి థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ కూర్చున్నాడు. తర్వాత డి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. చూడండి, ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. ఓకే, వీడి లోపలికి వెళ్ళినాడు. వీడికి రైట్ సైడ్ ఏది? ఇచ్చాడు అనమాట. వీడికి రైట్ సైడ్ ఇటు. అటు సైడ్ ఎన్నో పర్సన్ కూర్చుంటున్నాడు? సెకండ్ పర్సన్ కూర్చుంటున్నాడు. సెకండ్ పర్సన్ కూర్చున్నాడు అంటే గ్యాప్ ఎంత? 1 gap అనమాట. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటే ఇది ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్. డి అనేవాడు ఇక్కడ కూర్చుంటున్నాడు. ఇక్కడ కూడా డి అనేవాడు ఇక్కడ కూర్చుంటున్నాడు. డి సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. నెక్స్ట్, సి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఎయిదర్ డి ఆర్ హెచ్. అంటే నేబర్ అంటే ఏంటి? డికి కానీ నేబర్ అంటే ఏంటి? పక్కింటి వాడు అనమాట. ఎవరు పక్కింటి వాడు? కాదు అంటున్నాడు, నాట్ అంటున్నాడు అనమాట. సి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఐదర్ డి ఆర్ హెచ్ అంటున్నాడు. అంటే సి అనేవాడు డి ఇంటికి కానీ డి అనేవాడికి కానీ హెచ్ అనేవాడికి పక్కన మాత్రం కూర్చోడు అనమాట. అంటే సి అనేవాడు ఇక్కడ రాడు, సి అనేవాడు ఇక్కడ రాడు. సికి కానీ హెచ్కి కానీ పక్కన అయితే రాడు అనమాట. ఓకే, సి అనేవాడు
డికి కానీ హెచ్ కానీ పక్కన అయితే రాడు. ఓకే, అంటే ఇందులో కూడా సి ఇక్కడ రాడు, సి ఇక్కడ రాడు. నెక్స్ట్ నాట్ ఎన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఐదర్ డి ఆర్ హెచ్ అంటున్నాడు. నెక్స్ట్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. సి ఎక్కడైతే కూర్చుంటాడో ఒక గ్యాప్ వదిలేసి ఎఫ్ అనేవాడైతే కూర్చుంటాడు హెచ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో. ఓకే, ఇప్పుడు సి అనేది మనకు పర్టికులర్గా తెలియదు. సి అనేవాడు ఇక్కడ రావడం తెలుసు, ఇక్కడ రావడం తెలుసు, కానీ ఇంకెక్కడ వస్తాడనేది తెలియదు. అవి మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఎట్లా చెక్ చేసాం, ఒక్కొక్క పాయింట్లో సిని కూర్చోబెట్టాలి, సి పక్కన వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇక్కడ సి అయితే రాదు, క్లియర్ కట్ ఇందాక మెన్షన్ చేశారు ఏమని, సి ఇస్ నాట్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డి ఆర్ హెచ్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. సి అనేవాడు ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. పోనీ ఇక్కడ సి వస్తుందా అని అనుకున్నాం. ఇక్కడ సి వస్తే సికి ఒకటి గ్యాప్ వచ్చి ఎఫ్ రావాలి. ఇక్కడ ఆల్రెడీ హెచ్ అనేవాడు కూర్చుని ఉన్నాడు కాబట్టి ఎఫ్ అనేది రావడానికి ఛాన్స్ లేదు. అంటే సి అనే పాసిబిలిటీ మనం తీసుకున్నది రాంగ్ అవుతుంది. ఇక్కడ సి అనేది రాదు. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ తీసుకుందాం. సి అనేవాడు ఇక్కడ అన్నప్పుడు ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. సి కనుక ఇక్కడ వచ్చింది అనుకోండి, ఒక ప్లేస్ వదిలేసి ఎఫ్. ఓకే, మరి ఇక్కడ కూడా ఇక్కడ తీసుకుంటే ఇక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదండి అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఈ పాసిబిలిటీలో తీసుకుంటాం. సి అనేది ఇక్కడ తీసుకుందాం. సికి సెకండ్ లెఫ్ట్ ఎవరు రావాలి, ఎఫ్ అనేవాడు వచ్చి కూర్చోవాలి. ఓకే, ఇది పాసిబిలిటీ. సి ఇక్కడ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఇందులో సి ఇక్కడ ఇక్కడ రాదు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. అదేంటనేది మనకు తర్వాత కండిషన్ బట్టి అయితే చెప్తాం. ఈ కండిషన్ కూడా అయిపోయింది. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అనే కండిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, జీ ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ అంటున్నాడు. అంటే ఏ పక్కన జీ కూర్చోవాడు, ఏకి జీకి అయితే పడట్లేదు, గొడవలు అయితే పడుతున్నాయి కాబట్టి జీ అనేవాడు ఇక్కడ రాడు, జీ అనేవాడు ఇక్కడ రాడు. నెక్స్ట్ ఏ పక్కన జీ అనేవాడు రాడు. ఓకే, ఇంకా ఇచ్చాడు సి ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా వేరే వాళ్ళు కూర్చోడానికి ఛాన్స్ కూడా లేదు. ఓకే, ఇందులో జీ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఇందులో మాత్రం జీ ఇక్కడ ఇక్కడ రాదు కాబట్టి జీ అనేది ఇక్కడ ఒక్కటే వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడైతే మీకు ఒకసారి అరేంజ్ చేసి చూపిస్తాను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. మీరు కొంచెం ఇక్కడ ఇవి రావు. సీని అయితే సెట్ చేసాము, జీని సెట్ చేసాము. ఓకే, ఇందులో ఇక్కడ సి జీ రాదు, ఇక్కడ సి వచ్చేసింది కాబట్టి సితో పని లేదు, ఇక్కడ సి కూడా లేదు. జీ అనేది ఇక్కడైతే రాదు, ఇక్కడ ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి హోల్డ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టేట్మెంట్ అయితే మనం చదువుదాము, అప్పుడైతే మనకు క్లూ దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ బి షుడ్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ జీ అంటున్నాడు. అంటే జీకి రైట్ సైడ్లో థర్డ్ ప్లేస్లో అయితే కూర్చుంటున్నాడు ఎవరు, బి. అంటే జీని ఎక్కడైతే పెడతామో దాని థర్డ్ రైట్లో బి అనేది రావాలి. అలా వస్తేనే మొత్తం మన సీటింగ్ అరేంజ్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ సపోజ్ మనం ఇక్కడ జీ అనేవాడిని అయితే కూర్చోబెట్టాము, జీకి థర్డ్ రైట్లో రావాలి. థర్డ్ రైట్ అంటే ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. జీకి థర్డ్ రైట్ అంటున్నాడు. థర్డ్ రైట్లో రావాలంటే ఇక్కడ ఆల్రెడీ బి అనేవాడు కూర్చొని ఉన్నాడు, సారీ ఏ అనేవాడు కూర్చొని ఉన్నాడు, బిని అయితే కూర్చోబెట్టలేం. సో ఈ పాసిబిలిటీ అనేది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇందులో చెక్ చేసుకోవాలి. ఇక్కడ జీకి రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ జీ తీసుకునే ఛాన్స్ ఉంది, ఇక్కడ తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ మాత్రం తీసుకోం. ఒకవేళ ఇక్కడ జీ పెట్టామనుకోండి, మధ్యలో రెండు గ్యాప్స్ వచ్చి తర్వాత బి రావాలి. ఇక్కడ జీ పెడితే ఈ రెండు గ్యాప్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బి వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ సీట్ ఆల్రెడీ సి అనేవాడు ఆక్యుపై ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి మనం అక్కడ బిని అయితే కూర్చోబెట్టలేము. సో ఇక్కడ జీ అయితే రాదు. అప్పుడు జీ అనేవాడు ఇక్కడ వచ్చేస్తాడు ఆటోమేటిక్, ఎందుకంటే ఉన్నది రెండే ప్లేస్లో, రెండిట్లో కాకుండా ఒకటి పోయింది అనుకోండి, ఇంకోటి ఆటోమేటిక్గా అదొక్కటే వాడికి ఛాన్స్ ఉంది కూర్చోడానికి. సో ఇక్కడ జీని అయితే కూర్చోబెడతాం రెండు ప్లేస్లు వదిలిపెట్టి, అంటే థర్డ్ టు రైట్ ఆఫ్ జీ అంటే ఇక్కడ బి అనేది అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడైతే సెట్ అయిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు, ఏ బి సి డి, ఈ అనేవాడు లేడు, అంటే ఈ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇంకా మిగిలింది ఎవరున్నా సరే దాన్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి. ఈ పాసిబిలిటీ అయితే పోయింది కాబట్టి ఆన్సర్ ఇదైతే కరెక్ట్ అనమాట. అందరూ లోపలే కూర్చుంటున్నారు, లోపలికి మళ్ళీ కూర్చుంటున్నారు, ఎవరి పక్కన ఎలా కూర్చోవాలి అనేది మనకి ఈ కండిషన్స్ అయితే ఇచ్చారు. ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తూ ఈ ఆన్సర్ అయితే మనం తీసుకొచ్చాం. మరి ఇంతవరకు కరెక్ట్ అయితే తీసుకొచ్చినాం, మరి కరెక్టా కాదా అనేది డౌట్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం మనం. స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఇలాంటి డౌట్ రావడం కామన్. ఇదైతే చేసినాం బాగానే, మరి ఇది కరెక్టా రైటా
అనేది ఎట్లా తెలుసుకోవాలంటే ఈ కండిషన్ మళ్ళీ ఒకసారి ఒక్కొక్కటి సాటిస్ఫై అవుతుందా లేదా అనేది చెక్ చేసుకొని చూసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్లోలో చేస్తాం, ఎక్కువ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ మనం ఇదే కరెక్ట్ అనేది అయితే డైరెక్ట్గా ఫిక్స్ అవ్వలేం. మనం ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవాలి. మీరు బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కాకపోతే ఇప్పుడు అది ఎట్లా చెక్ చేయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, అందరూ లోపల మళ్ళీ కూర్చున్నారు. ఏ సిట్స్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. హెచ్ ఇక్కడ ఉన్నాడు, థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ అంటే మధ్యలో ఇద్దరు పర్సన్స్ ఉండాలి. థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ హెచ్ ఏ అంటే ఓకే రైట్ కరెక్ట్ ఉన్నాడు, ఒక కండిషన్ ట్రూ అయింది. నెక్స్ట్ డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. డి అనేవాడు సెకండ్ రైట్లో ఉండాలి. ఉందా? ఉంది, రైట్, ఇది కూడా ట్రూ. నెక్స్ట్ సి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ డిఆర్ హెచ్ అంటున్నాడు. అంటే డికి హెచ్కి పక్కన సి అనేవాడు రాకూడదు అనమాట. డి పక్కన రాకూడదు, సి పక్కన అదే హెచ్ పక్కన కూడా సి అనేవాడు రాకూడదు. చూడండి, సి పక్కన డి కానీ హెచ్ కానీ ఉందా అంటే లేదు. డి ఉందా? లేదు. ఇక్కడ డి ఉందా? లేదు. పోనీ హెచ్ ఉందా? లేదు. ఇక్కడ హెచ్ ఉందా? లేదు. సో ఈ కండిషన్ కూడా కరెక్ట్. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి అంటున్నాడు. ఇది సి ఉంది, సి లోపలికి మళ్తున్నాడు. సికి ఎడం పక్క అయితే అంటే ఇటు క్లాక్ వైజ్ డైరెక్షన్లో. సికి సెకండ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఒకరు ఉండాలి. సికి ఎఫ్కి మధ్యలో ఒకరు ఉన్నారా? ఉన్నారు. సికి ఇది లెఫ్ట్ సైడ్ అయినా అవును. సికి సెకండ్ లెఫ్ట్లో ఎఫ్ ఉన్నాడా అంటే ఉన్నాడు. ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ జి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఏ అంటే ఏకి ఇటుపక్క కానీ ఇటుపక్క కానీ జి అనేవాడైతే రాకూడదు. ఏ పక్కన ఇక్కడ జి వచ్చిందా? రాలేదు. ఈ పక్కన జి వచ్చిందా? రాలేదు. అంటే ఈ కండిషన్ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ బి షిట్ స్టార్ట్ టు ద రైట్ ఆఫ్ జి అంటున్నాడు. జి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, థాట్ టు ద రైట్. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్. జి ఇటు పక్క మళ్ళీ ఉన్నాడు కదా, రైట్ సైడ్ అంటే కుడివైపు, ఇటు నుంచి చూసుకోవాలి. థర్డ్ అంటే మధ్యలో ఇద్దరు మనుషులు అయితే ఉండాలి. 2 గ్యాప్ అనమాట, 2 సీట్ల గ్యాప్. ఓకే, థర్డ్ టు ద రైట్ అంటే ఇద్దరు గ్యాప్ ఉన్నారు. థర్డ్లో బి ఉందంటే ఉంది. సో ఇచ్చిన కండిషన్స్ అన్నీ ఫాలో అయితే అవుతుంది. అప్పుడు మనకి వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ అనమాట. ఆన్సర్ అయితే ఇది ఒకసారి మనకి ఆన్సర్ కరెక్టా కాదనేది మనం కీ దాంట్లో కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఏసీజీఎఫ్ఈ ఏసీజీఎఫ్ఈ హెచ్డిబి. ఓకే, ఆన్సర్ అయితే అదే, మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టే. ఓకే, ఆన్సర్ అయితే దీని నుంచి పజిల్ నుంచి సాల్వ్ చేసి తీసుకొచ్చినాము. మరి ఇప్పుడు ఈ ఎగ్జామ్లో కూడా పజిల్ అయితే ఇలాగనే ఇస్తారు. మనం ఈ ఆన్సర్ అయితే తెస్తాం. మరి క్వశ్చన్లు ఎలా ఇస్తాడు, అవి ఏ ప్యాటర్న్లో ఉంటాయి అనేది చూద్దాం. ఒక పజిల్కి మీకు ఈజీగా 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 5 క్వశ్చన్స్ 5 మార్క్స్ అనమాట. ఇది మనం ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేస్తే అన్ని మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. యూజువల్గా 22 ప్రిలిమ్స్లో 35 మార్క్స్ రీజనింగ్ అనుకోండి. అందులో 25 మార్క్స్ మనకి సీటింగ్ అరేంజ్మెంట్ ప్లస్ పజిల్స్ ఉంటాయి. ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేసి ఎంత బాగా నేర్చుకుంటే మనకు అన్ని మార్క్స్ అయితే వస్తాయి. మిగతా మిస్లీనియస్ 10 ఉంటాయి. ఇందులో సిలాగిజమ్స్ కానీ, ఇన్ఈక్వాలిటీస్ కానీ, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ కానీ, ఇలా మిస్లీనియస్ టాపిక్స్ అయితే వస్తాయి. కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏదంటే రీజనింగ్లో సీటింగ్ అరేంజ్మెంట్ అంటే పజిల్స్. ఇవి బాగా నేర్చుకుంటే లాజిక్గా ఎలా ఆలోచించాలనేది నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ మార్క్స్ అయితే తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటికి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అనేది చూద్దాం. అది ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు డి అంటున్నాడు. డి ఎక్కడ ఉంది? డి ఇక్కడ ఉంది. డికి ఆపోజిట్ ఎవరు కూర్చుంటున్నారు అని అడుగుతున్నాడు. డికి ఆపోజిట్ వీడు ఇటుమల్ ఉన్నాడు, వీడు ఇటుమల్ ఉన్నాడు. ఒకవేళ వీడు ఇటుమలినా సరే వీడికి ఇటుపక్క ఆపోజిట్లో ఎవరు కూర్చుంటున్నారంటే వీళ్ళే వస్తారనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. డబుల్ డైరెక్షన్ అనేది మీకు తర్వాత వచ్చిన తర్వాత చెప్తాను. ఇప్పుడైతే చూడండి, డికి ఆపోజిట్లో ఎవరు కూర్చుంటున్నారు? జి అనేవాడైతే కూర్చుంటున్నాడు.
ఆన్సర్ అయితే ఏ, జి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆన్సర్ జి. నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు బి అంటున్నాడు. అంటే బి దగ్గర నుంచి చూసుకుంటే ఎఫ్ పొజిషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఎఫ్ ఎక్కడ ఉంది, ఎఫ్ ఇక్కడ ఉంది, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనమాట. ఓకే, ఒకవేళ ఆపోజిట్ ఉంది ఆప్షన్ అయితే ఉంది ఆపోజిట్, ఒకవేళ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లేదనుకోండి అప్పుడు ఫోర్త్ టు ద లెఫ్ట్ ఉందని చూసుకోవాలి. 1 2 3 4 ఫోర్త్ టు ద లెఫ్ట్ ఉందా అనేది చూసుకోవాలి. రైట్ సైడ్ చూసినా కూడా అది ఫోర్త్ టు ద రైట్ అనేది ఉంటుంది. ఈ 3 ఆప్షన్లు లేదన్నా మనం టిక్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఫోర్త్ అనే పదమే లేదు అంటే నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పదం అయితే మనం ఎత్తుకుతాం. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనేది అయితే ఉంది కాబట్టి ఇదే మనం టిక్ చేస్తాం. ఆన్సర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఏకి కుడి పక్కన మూడవ వాడు ఎవడు అని అడుగుతున్నాం. ఏ ఇక్కడ కూర్చున్నారు, లోపలికి మళ్ళీ కాబట్టి కుడి పక్క అంటే ఎవరు, ఇటు సైడ్ కూర్చునే వాళ్ళు. ఇది 1, ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్. హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. థర్డ్ అంటే ఎవరు కూర్చుంటున్నారు, హెచ్ కూర్చుంటున్నాడు. ఆన్సర్ ఏంటి, బి, హెచ్ అనేవాడైతే కూర్చుంటున్నాడు. ఓకే, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ హెచ్ అంటున్నాడు. ఇమీడియట్ నేబర్స్ అంటే ఏంటి, ఎవరెవరు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీ ఇల్లు ఉంది అనుకోండి, ఇమీడియట్ నేబర్స్ ఎవరు, ఈ పక్కింటోడు అవుతాడు, ఈ పక్కింటోడు కూడా మీ నేబర్ అవుతాడు. అలాగే జీకి ఇమీడియట్ నేబర్స్ ఎవరెవరు అని అడుగుతున్నాడు. జీ పక్కన ఎవరు ఉన్నారు, సిఈఎఫ్. సిఎఫ్ రెండు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ ఏలోనే ఉన్నాయి సిఎఫ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సి అండ్ ఎఫ్ ఆర్ ద ఇమీడియట్ నేబర్స్ ఆఫ్ జీ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి అయితే నార్మల్గా ఉంటాయి, ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. ఇట్లాంటివి వచ్చాయి, ఇవి కూడా చూసుకోండి. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఆల్ఫాబెటికల్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇందాక మీకు చెప్పా కదా, క్లాక్ వైజ్ అంటేనేమో రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అంటేనేమో లెఫ్ట్ సైడ్. స్టార్టింగ్ ఫ్రమ్ ఏ అంటున్నాడు. ఓకే, ఏ దగ్గర నుంచి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇటు సైడ్ నుంచి. ఒకవేళ అందరూ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చున్నారు అనుకోండి, ఎంతమంది ఇప్పుడు కూర్చున్న దాంతో పోల్చుకుంటే సేమ్ అదే ప్లేస్లో ఉంటారు, మారాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాడు. ఓకే, ఎంతమంది ఉంటున్నారు, ఇక్కడ ఏ ఏ అంతే ఉంటాడు. ఇక్కడ ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అనేది యాక్చువల్గా ఇవ్వాలి, ఇవ్వలేదు అనుకోండి ఇంక్లూడ్ చేసేసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు, ఏ చూద్దాం. ముందు అయితే కూర్చోబడదు ఆల్ఫాబెటికల్, ఏతో స్టార్ట్ అంటే ఏ ఇక్కడే కూర్చుంటాడు. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్. ఆల్ఫాబెటికల్ అందరినీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూర్చోబెట్టమన్నాడు. కూర్చోబెట్టాం తర్వాత ఏమని అడుగుతున్నాడు, హౌ మెనీ పర్సన్స్ రిమైన్ ఇన్ దేర్ ఒరిజినల్ పొజిషన్ అంటున్నాడు. అంటే మారిన తర్వాత కూడా, అంతా మార్చిన తర్వాత కూడా ఎంతమంది అయితే సేమ్ వాళ్ళ పాత ప్లేస్లో కూర్చుంటున్నారు అని అడుగుతున్నాడు. ఎంతమంది ఉన్నారు, ఏ ఒకళ్ళు, బీబీ 2, ఇక్కడ సిసి లేదు కాబట్టి ఇది లేదు, ఇది లేదు, ఈఈ అంటే ఇది 3, ఎఫ్ఎఫ్ 4, జీజీ 5, ఇక్కడ హెచ్ లేదు. అంటే ఎంతమంది సేమ్ వాళ్ళ ప్లేస్లో కూర్చున్నారా అంటే 5 మెంబర్స్. ఆన్సర్ సి. అంటే వాడు ఇచ్చిన కండిషన్లో మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా సేమ్ 5గురు అయితే వాళ్ళ పాత ప్లేస్లోనే కూర్చుంటున్నారు, వాళ్ళు కదలట్లే. రిమైనింగ్, దే ఆర్ స్టిల్ రిమైనింగ్ ఇన్ దేర్ ఒరిజినల్ పొజిషన్. సో ఆన్సర్ 5, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 5 persons. ఓకే, ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పజిల్ అయితే మనం చూద్దాం. ఇది నెక్స్ట్ క్వశ్చన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి మీకు ఇక్కడ ఏబిసిడీలు అయితే తీసేసి నేమ్స్ అయితే ఇచ్చాను. మీ ఫ్రెండ్స్ అనుకోండి వీళ్ళందా, అక్కడ డైరెక్ట్గా ఇచ్చాడు అనమాట 8 ఫ్రెండ్స్ అని. మీకు ఈ 8 ఫ్రెండ్స్ని సపోజ్ వీళ్ళందరూ ఒక పార్క్కి వెళ్ళి లేదంటే ఒక చిన్న పార్టీకి వెళ్ళారు అనమాట. పార్టీకి వెళ్ళి ఎవరు ఎట్లా కూర్చోవాలనేది కొట్టుకుంటున్నారు, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పేసి. అయితే వీళ్ళందరూ కలిసి ఒక పెద్ద మనిషి అడిగితే ఆ పెద్ద మనిషి ఇట్లా చెప్పిందన్నమాట, మీరు ఇట్లా కూర్చోవాలి, మేము పక్కన ఇళ్ళే కూర్చోవాలని చెప్పేసి. అని చెప్పిన తర్వాత మనం ఆ పెద్ద మనిషి చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరినీ కూర్చొని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కూర్చోన్నారు అనుకోండి, వాళ్ళు కొట్టుకుంటారు అనమాట. అందుకని మనం అయితే పోయి ఆ పెద్ద మనిషి చెప్పినట్టు వీళ్ళందరినీ కూర్చోబెడదాం. ముందైతే 8 ఫ్రెండ్స్. ఎవరెవరు 8 ఫ్రెండ్స్, ప్రకాష్, కురేషి, రాకేష్, శ్రవంతి, టిప్పు, ఊర్వశి, వసుంధర అండ్ వహాబ్.
వీళ్ళందరూ 8 ఫ్రెండ్స్ అన్నమాట. ఓకే, వీళ్ళందరూ సర్క్యులర్ టేబుల్లో కూర్చుంటున్నారు రౌండ్గా. తర్వాత ఎవరు ఎలా కూర్చుంటున్నారు అనేది అయితే మీకు ఇక్కడ ఇచ్చారు. సో మనం ఇప్పుడైతే ఈ సీటింగ్ అరేంజ్మెంట్ అయితే చేద్దాం. సేమ్ మీకైతే చెప్పాను కదా, పాసిబిలిటీ లేకుండా అయితే చేయకండి. పాసిబిలిటీ లేకుండా చేస్తే మనం ఇంత పజిల్ని అయితే ఒకసారి అన్ని పాయింట్లు గుర్తుపెట్టుకోలేము. ఒకవేళ రాంగ గుర్తు అయితే ఉంటాయి మీకు ఈజీగానే, ఎందుకంటే ఒక పజిల్ని కానీ ఒక సీటింగ్ అరేంజ్మెంట్ని కానీ మనం అంత కాన్సన్ట్రేషన్ పెట్టి చేసినాం అనుకోండి, అన్ని పాయింట్స్ మీకు లాస్ట్ దాకా అయితే గుర్తుంటాయి. సరే, ఎంత గుర్తున్నా గుర్తు లేకపోయినా పాసిబిలిటీ అయితే తీసుకొని మీరు స్టార్ట్ చేయండి. ఓకే, 2 పాసిబిలిటీస్ అయితే తీసుకుందాం. ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. 8 మెంబర్స్, 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్ అంటున్నాడు, అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అనమాట. ఈ డైరెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్ ఆర్ ఫేసింగ్ సెంటర్, ఆల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నా అనుకోండి, లేదంటే ఆల్ ఆర్ ఫేసింగ్ అవే ఫ్రమ్ ద సెంటర్ అన్న అనుకోండి, నో ప్రాబ్లం. ఇది మీకు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది. సింగిల్ డైరెక్షన్ అయితే ఈజీగా ఈ యారో మార్క్ పెట్టుకోకుండా చేసేసుకోవచ్చు. కానీ డబుల్ డైరెక్షన్లో మాత్రం ఖచ్చితంగా యారోస్ అనేవి అయితే పెట్టాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు? ప్రకాష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఖురేషి అంటున్నాడు. ఖురేషి ఎక్కడైతే కూర్చుంటున్నాడో ఖురేషికి సెకండ్ రైట్లో ప్రకాష్ అయితే కూర్చుంటాడు అని అంటున్నాడు. ప్రకాష్ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఖురేషి అంటున్నాడు. సపోజ్ ఖురేషిని అయితే ఇక్కడ కూర్చోబెడదాం మనం. ఓకే, ఖురేషికి సెకండ్ రైట్లో ప్రకాష్ అయితే కూర్చుంటున్నాడు. సేమ్ ఈ పాసిబిలిటీలు కూడా ఖురేషిని ఇక్కడైతే కూర్చోబెడదాం. ఇక్కడైతే ప్రకాష్. ఇప్పుడు అందరు ఈ ఫస్ట్ లెటర్లు అయితే PQRS TUV అని ఉంది కాబట్టి మనం VW, సో ఫస్ట్ లెటర్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఒక టిప్ అనమాట మీకు ఎగ్జామ్లో. మీరు బిగినర్స్ అయి ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఈ ప్రకాష్ అని కిరేష్ అని మొత్తం ఇట్లా పేరు రాసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ లెటర్ అయితే రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను ఫస్ట్ టైం కాబట్టి రాస్తున్నాను. మీరైతే రాంగా మీరు ఈ ఫస్ట్ లెటర్ రాసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను కూడా మీకు ఇప్పుడు ఫస్ట్ లెటర్తో రాసి చూపిస్తాను. లేదంటే మొత్తం అయితే రాద్దాము. మొత్తం రాస్తాం, మీకు కూడా కొంచెం క్లారిటీ అయితే ఉంటుంది. ఇక్కడ ఇదైతే ప్రకాష్. ఓకే, నెక్స్ట్ రాకేష్ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రకాష్ అంటున్నాడు. ప్రకాష్కి థర్డ్ లెఫ్ట్లో రాకేష్ అయితే కూర్చుంటున్నాడు, అంటే ఇక్కడ ప్రకాష్ ఇక్కడ ఉన్నాడు. థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఇద్దరు ఉన్నారు. ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్. ఎవరు కూర్చుంటున్నారు? రాకేష్ అయితే కూర్చుంటున్నాడు. రాకేష్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రకాష్ అనేది అయిపోయింది. నెక్స్ట్ వహాబ్ ఈజ్ అన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ రాకేష్ అంటున్నాడు. రాకేష్ పక్కన ఇమీడియట్గా వహాబ్ అయితే రావాలి. రాకేష్కి ఇటు పక్కన రావచ్చు, ఇటు పక్కన రావచ్చు, ఇమీడియట్ నేబర్ అంటే. కాకపోతే ఇటు పక్క వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడైతే రావాలి వహాబ్ అనేవాడు. ఓకే, వహాబ్ ఇక్కడైతే కూర్చుంటున్నాడు రాకేష్కి పక్కన. నెక్స్ట్ ఈ పాసిబిలిటీస్ కలగకుండా ఇక్కడైతే ఒక లైన్ అయితే కొడుతున్నాను. నెక్స్ట్ వసుంధర ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఊర్వశి బట్ నాట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ప్రకాష్ అంటున్నాడు. ఓకే, వసుంధర అనే ఆమె ఎవరికి ఆపోజిట్గా కూర్చుంటుందంట? ఊర్వశి అనే ఆమెకి ఆపోజిట్గా కూర్చుంటుంది. కానీ ప్రకాష్కి థర్డ్ రైట్లో కూర్చోదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వసుంధర సిట్టింగ్ ఆపోజిట్ ఊర్వశి. బట్ కానీ ఎండ్ కానీ వస్తే ఊర్వశికి సంబంధం లేదు. ఇది ఈమె గురించి చెప్తుంది అన్నమాట, ఈ వసుంధర గురించి అయితే చెప్తున్నారు. ఓకే, వసుంధర ఈ సిట్టింగ్ ఆపోజిట్ ఊర్వశి. బట్ ఇక్కడ బట్ కానీ ఎండ్ కానీ వచ్చింది అనుకోండి, ఈ ఫస్ట్ పర్సన్ గురించి చెప్తున్నట్టు అనమాట, ఊర్వశి గురించి చెప్తున్నట్టు కాదు. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఫస్ట్ పర్సన్ గురించి చెప్తున్నట్టు, అంటే వసుంధర సిట్టింగ్ ఆపోజిట్, వసుంధరకు ఆపోజిట్లో ఎదురుగా కూర్చుంటున్నారు ఊర్వశి అనే వాళ్ళు. కానీ వసుంధర థర్డ్ రైట్ టు ప్రకాష్కి అయితే రాకూడదు అనమాట, కూర్చోకూడదు. వాళ్ళకి పడట్లే కాబట్టి థర్డ్ రైట్లో కూర్చో, నువ్వు కూర్చోవద్దు అంటే కూర్చోవద్దని ప్రకాష్ అయితే కండిషన్ పెట్టింది కాబట్టి అక్కడైతే కూర్చోవద్దు. ఇప్పుడైతే మనకి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు ఈ స్టేట్మెంట్ నుంచి, నెగిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెగిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా మనం అయితే నోట్ చేసుకోవాలి. ఎట్లా నోట్ చేసుకోవాలి?
ప్రకాష్ కి థర్డ్ రైట్ లో ఎవరు రాకూడదు, వసుంధర అయితే రాకూడదు. 1 2 3 ఇది థర్డ్ రైట్. ఇక్కడ వసుంధర అయితే రాకూడదని రాసుకున్నాం. రాకూడదని ఎట్లా రాసుకున్నాను, నేనైతే సర్కులర్ పెట్టేసి ఇట్లా రాసేసుకుంటాను. సర్కిల్ పెట్టేసి అక్కడ ఆమె రాకూడదని చెప్పేసి నేను అట్లా సింబాలిక్ గా రిప్రజెంట్ చేస్తాను. మీరు కూడా అట్లనే చేసుకోండి. లేదంటే మీరు ఒక 100 ట్రిక్ అయితే నేర్చుకోండి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రావడానికి. ఇక్కడైతే వసుంధర రాకూడదు. ఓకే, ఇక్కడ వసుంధర రాకూడదు అన్నప్పుడు మీకు ఇంకా ఆపోజిట్ అవ్వడానికి ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయి? మాకేం చెప్పిండు, వసుంధర ఉరసి ఆపోజిట్ రావాలి. వసుంధర ఉరసి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, కానీ వసుంధర ఇక్కడ రాకూడదు అని అంటున్నాడు. అంటే మనం ఇంకా ఆపోజిట్ వచ్చే ప్లేస్లు ఎక్కడనే చూసుకోవాలి. వసుంధర ఇక్కడ వచ్చింది అనుకోండి, ఊర్వశి ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఖురేషి అయితే ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. పోనీ ఇక్కడ వసుంధర కూర్చుంది అనుకోండి, ఇక్కడ ఊర్వశి అయితే వచ్చే ఛాన్స్ లేదు, ఇక్కడ వసుంధర కూర్చోడానికే ప్లేస్ లేదు. అంటే ఇక్కడైతే ఛాన్స్ ఉంది మనకి. ఇక్కడ వసుంధర పెడితే ఇక్కడ ఊర్వశికి ఉండే ఛాన్స్ ఉందా? ఉంది. ఊర్వశి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడైతే మనం వసుంధరను అయితే ఫిక్స్ అయితే చేద్దాం. ఇక్కడ వసుంధర, ఇక్కడ ఊర్వశి. సేమ్ ఇందులో కూడా అంతే. ఇక్కడ వసుంధర రాదు, ఇక్కడ ఊర్వశి రాదు కాబట్టి ఇక్కడైతే వసుంధర వచ్చింది, ఇక్కడ ఊర్వశి అయితే వచ్చింది. నెక్స్ట్ అయిపోయింది. స్రవంతి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఖురేషి ఆర్ ప్రకాష్ అంటున్నాడు. ఓకే, ఖురేషి పక్కన స్రవంతి రావద్దు, ప్రకాష్ పక్కన కూడా స్రవంతి రావద్దు. ఖురేషి పక్కన అసలు కూర్చోడానికే చూడలేదు కాబట్టి మనం ఇక్కడ స్రవంతిని కూర్చోబెట్టలేము. ఇక్కడ స్రవంతిని కూర్చోబెడదామంటే లేదు, ప్రకాష్ పక్కన నేను కూర్చోనంటే కూర్చోను అని స్రవంతి అంటుంది కాబట్టి ఇక్కడ ఒకటే ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడైతే మనం కూర్చోబెడతాం స్రవంతిని. ఇంకా మిగిలింది ఎవరైనా అంటే టిప్పు అయితే ఇక్కడ వచ్చేస్తాడు. ఇది మనకు రైట్ ఆన్సర్. ఇది 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం, కానీ సింగిల్ పాసిబిలిటీనే డైరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. ఎప్పుడైనా మీరు ఫుల్ స్టాప్ నుంచి ఇంకో ఫుల్ స్టాప్ దాకా కంప్లీట్గా చదివి పాజిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రొసీడ్ అవ్వండి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ లేదు, నెగిటివ్ ఉంది అనుకోండి, రాసుకోగలిగితే రాసుకోండి, లేదంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్తే మీరు ఇంకో క్లూ అయితే దొరికే అవకాశం ఉంది. ఓకే, ఇదైతే రైట్ ఆన్సర్. ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాం రైట్ వచ్చిందా లేదా అని. ఈ సెకండ్ పాసిబిలిటీ అయితే మనకు అవసరం లేదు కాబట్టి నేనైతే ఎరేజ్ చేసేస్తున్నాను మీకు. ఇదైతే మనం కరెక్ట్గా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకున్నాం కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఈ నెగిటివ్ అయితే అంతే ఉంచుతున్నా, ఎందుకంటే ఆల్రెడీ అది నెగిటివ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు రాసుకోవాల్సిన పని లేదు. మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి కూడా నేనైతే చెప్తాను. సో 8 ఫ్రెండ్స్ అయితే సర్క్యులర్ టేబుల్ అయితే కూర్చున్నారు. అందరూ లోపలికి మళ్ళీ కూర్చున్నారు. ఎవరి పక్కన ఎవరు అనేది కండిషన్స్ అయితే ఇచ్చారు. మనం ఆ కండిషన్స్ని ఫాలో అవుతూ కూర్చోబెట్టాము. ఇప్పుడైతే చెక్ చేద్దాం ఇచ్చిన కండిషన్స్కి మనం చేసిన అరేంజ్మెంట్కి సెట్ అవుతుందా లేదా అనేది. ఓకే, ఫస్ట్ ప్రకాష్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఖురేషి అంటున్నాడు. ఖురేషికి సెకండ్ రైట్లో ప్రకాష్ ఉన్నాడా? ఉన్నాడు, రైట్. ఇదైతే సెట్ అవుతుంది. ప్రకాష్ ఈ సిట్టింగ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఖురేషి, ఎస్ ఇట్ ఈస్ ఫాలోయింగ్. నెక్స్ట్ రాకేష్ ఈ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రకాష్ అంటున్నాడు. ప్రకాష్కి థర్డ్ లెఫ్ట్లో రాకేష్ ఉన్నాడా? థర్డ్ లెఫ్ట్ అంటే మధ్యలో ఇద్దరు ఉండాలి, ఇది 1 ఇది 2. ఓకే, ఇద్దరైతే ఉన్నారు. థర్డ్ లెఫ్ట్లో రాకేష్ ఉన్నాడు అంటే ఉన్నాడు, ఎస్, ఇది కూడా ట్రూ. ప్రకాష్ ఈస్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ప్రకాష్, రైట్. నెక్స్ట్ వహాబ్ ఈస్ అండ్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ రాకేష్ అంటున్నాడు. రాకేష్కి ఇమీడియట్ నేబర్ అయితే ఎటు పక్క అనేది కుడి పక్క అయినా కావచ్చు, ఎడం పక్క అయినా కావచ్చు. ఇక్కడ మనకి కుడి పక్కన కూర్చోబెట్టడానికి ఇందాకైతే ఛాన్స్ లేదు కాబట్టి ఎడం పక్క మనం కూర్చోబెట్టాం. ఇమీడియట్ నేబర్ అంటే ఎటు వచ్చినా పర్లేదు కాబట్టి ఇక్కడైతే వచ్చిండు, లెఫ్ట్ సైడ్ లో వచ్చింది కాబట్టి ఇమీడియట్ నేబర్ అంటే ఎస్. ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుందా? ఎస్, ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, ఇమీడియట్ నేబరే. నెక్స్ట్ వసుంధర ఇస్ సిట్టింగ్ ఆపోజిట్ టు ఊర్వశి. వసుంధర ఆపోజిట్ టు ఊర్వశి కూర్చుంటుందా? ఎస్, ఆపోజిట్, ఊర్వశికి ఆపోజిట్ అయితే కూర్చుంటుంది. బట్ నాట్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ప్రకాష్ అన్నాడు. ప్రకాష్కి థర్డ్ రైట్లో వసుంధర అనేది రాకూడదు, వచ్చిందంటే రాలే. సో ఈ స్టేట్మెంట్ కూడా మనం ట్రూ అయితే చేస్తాం మన అరేంజ్మెంట్లో. నెక్స్ట్ స్రవంతి ఈజ్ నాట్ యాన్ ఇమీడియట్ నేబర్ ఆఫ్ ఖురేషి ఆర్ ప్రకాష్. అంటే స్రవంతి ఖురేషి పక్కన రాకూడదు, అంటే ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు. అలాగే ప్రకాష్ పక్కన ఇక్కడ రాకూడదు, ఇక్కడ రాకూడదు.
వచ్చిందా స్రవంతి ఇక్కడ కూర్చుందా ప్రకాష్ పక్కన అంటే రెండు సైడ్లో కూర్చోలేదు. రాకేష్ పక్కన కూర్చుంది, అదే కురేష్ పక్కన కూర్చుందంటే కూర్చోలేదు. సో ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ట్రూ అవుతున్నాయి కాబట్టి మనం చేసిన అరేంజ్మెంట్ అయితే కరెక్ట్. ఇచ్చిన స్టేట్మెంట్స్ అని మనం క్రాస్ చెక్ కూడా చేసి చూసాము. క్రాస్ చెక్ చేసిన తర్వాత కూడా మన ఆన్సర్ అయితే కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మన 100% ఈ ఆన్సర్ అయితే కరెక్ట్ అనమాట. ఇలా అయితే మనం చెక్ చేసుకోవాలి. ఆన్సర్ రాగానే మనం చేసింది రైట్ అనుకోవద్దు, ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోండి. మ్యాక్సిమం మీకు అలవాటు అయిన తర్వాత క్రాస్ చెక్ చేయడానికి 10 to 15 seconds కంటే ఎక్కువ అయితే పట్టదు. ఈ పజిల్ మీకు మొత్తం సాల్వ్ చేయడానికి కూడా 1.5 minutes to 2 minutes లోపల అయితే మీరు సాల్వ్ చేయాలి. యూజువల్ పజిల్స్ చేయాల్సిన టైం అంటే 2.5 minutes లో కంప్లీట్ అయిపోవాలి. 2 minutes లో సాల్వ్ చేయాలి. ఇంకా 30 seconds లో అయితే 5 questions అయితే పెట్టేసాము మనం. ఓకే, ఇప్పుడైతే వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అనేది మనం చూసుకున్నాం. ఊర్వశితో స్టార్ట్ చేద్దాం. ఊర్వశి, స్రవంతి, టిప్పు. ఆన్సర్ ఊర్వశి, స్రవంతి, టిప్పు. తర్వాత ప్రకాష్, వసుంధర, కురేషి. ప్రకాష్, వసుంధర, కురేషి. రాకేష్, వహాబ్. రాకేష్, వహాబ్. సో మనకు వచ్చిన ఆన్సర్ అయితే మ్యాచ్ అయింది. ఇదా మనం కరెక్ట్గా అయితే చేసేసినాం. అయినా ఈ ఆన్సర్ మనం చెక్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే మనం ఇచ్చిన స్టేట్మెంట్స్ అయితే చూసేసుకున్నాం. మనకు వచ్చిన సీటింగ్ అరేంజ్మెంట్తో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్న తర్వాత మన సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఇచ్చిన స్టేట్మెంట్స్తో మ్యాచ్ అవుతుంది కాబట్టి 100% కరెక్ట్. ఇప్పుడైతే మనం క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? హూ ఈ సిట్టింగ్ టు ద ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ వసుంధర అంటున్నాడు. వసుంధరకి, ఇది వసుంధర అనుకోండి, ఇమీడియట్ రైట్ అంటే పక్కనే ఎవరు ఉన్నారో అని అడుగుతున్నారు. వసుంధర ఇక్కడ ఉంది, ఇమీడియట్ నేబర్ ఎవరున్నారు? ప్రకాష్. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక్కసారి మనం పజిల్ సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకోండి, అది ఫాస్ట్గా ఆన్సర్ అయితే మనం చేయగలుగుతాం. పజిల్ ఆన్సర్ కరెక్ట్గా వచ్చేసి మనం కాన్ఫిడెన్స్ వచ్చేసింది అనుకోండి, ఈ ఆన్సర్స్ అనేది చాలా ఈజీ అయిపోతాయి. ఏముంది ఇక్కడ ఏమడుతున్నాడు? ఇమీడియట్ వసుంధర పక్కన ఎవరు కూర్చున్నారంటే కుడి పక్కన ప్రకాష్, రైట్ అయిపోయింది అంతే. 2-3 seconds కంటే ఎక్కువ పట్టదు. ఆన్సర్ ప్రకాష్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఈ సిట్టింగ్ బిట్వీన్ కురేషి అండ్ వహాబ్. కురేషికి వహాబ్కి మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు? ఇక్కడ కురేషి ఉన్నాడు, ఇక్కడ వహాబ్ ఉన్నాడు, మధ్యలో ఎవరు కూర్చుంటున్నారు? రాకేష్. రాకేష్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ఆల్ people are sitting alphabetically in clockwise direction starting from Prakash. ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇందాక మీకు చెప్పా. క్లాక్ వైజ్ అంటే రైట్ సైడ్, ఎందుకంటే 12, 1, 2, 3 అనేది ఇట్లా ఉంటాయి క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఒకసారి మీరు క్లాక్ని ఊహించుకోండి, మీకు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఐడియా వస్తుంది. ఒకవేళ మీరు మర్చిపోయినా సరే వెంటనే గడియారాన్ని అయితే మీరు గుర్తు తెచ్చుకోండి, మీకు ఆ డైరెక్షన్ అయితే వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అంటున్నాడు? ప్రకాష్ నుంచి. సో ఇందాక మీకు అయితే చెప్పాను షార్ట్కట్లు ఎలా రాయాలి. ఫస్ట్ లెటర్స్ అన్ని పీక్యూ, ఆర్ఎస్టీయూ అని ఉన్నాయి కాబట్టి అట్లంటే రాసుకున్నాం. ప్రకాష్ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రకాష్ పి, కురేషి క్యూ, రాకేష్ ఆర్, ఎస్ శ్రావంతి, టి టిప్పు, ఓకే, యు ఊర్వశి, వి వి అంటే ఎవరు రావాలి? వసుంధర అయితే రావాలి. డబ్ల్యూ వహాబ్ కూడా ఉన్నాడు, ఇక్కడైతే రావాలి. వచ్చిన తర్వాత దెన్ హూ విల్ బి సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ టు వహాబ్ అంటున్నాడు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు వహాబ్ అంటే ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ అరేంజ్మెంట్ మనం చేసింది కాకుండా అందరినీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కూర్చోమంటున్నాడు. కూర్చోబెట్టేసినాం. కూర్చోబెట్టిన తర్వాత వహాబ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఎవరు ఉంటున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఎస్ ఎస్ అంటే ఎవరు? స్రవంతి. ఆన్సర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ మనమైతే ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే కూర్చోబెట్టినాం. కూర్చోబెట్టిన తర్వాత క్వశ్చన్ ఎట్లా అడిగిండు? లేదు లేదు, నువ్వు కూర్చోబెట్టింది నాకెందుకు నచ్చుతుంది, నేను చెప్పినట్టు నువ్వు కూర్చోబెట్టు. కూర్చోబెట్టిన తర్వాత వహాబ్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఎవరు ఉన్నారో నాకు చెప్పు అని క్వశ్చన్ అయితే అడిగారు. అడిగితే మనం అయితే సిట్టింగ్ అరేంజ్మెంట్ అయితే మళ్ళీ మార్చాము. ఎలా? ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. అది ఎలా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మార్చేసిన తర్వాత వహాబ్కి ఆపోజిట్ ఎవరు ఉన్నారు? శ్రవంతి అయితే ఉంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. ఎస్, ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఏమడుతున్నాడు? ఇఫ్ శ్రవంతి అండ్ వసుంధర అండ్ కురేషి అండ్ వహాబ్ స్వాప్ దేర్ ప్లేసెస్ అంటే శ్రవంతి ఉన్న ప్లేస్లో వచ్చి వసుంధర కూర్చుంటుంది, వసుంధర ఉన్న ప్లేస్లో వచ్చి శ్రవంతి కూర్చుంటుంది. అలాగే కురేషి ఉన్న ప్లేస్లో వహాబ్ వచ్చి కూర్చుంటాడు, వహాబ్ ఉన్న ప్లేస్లో కురేషి వచ్చి
కూర్చుంటాడు, అంటే కూర్చోబెట్టమంటున్నాడు. కూర్చోబెట్టిన తర్వాత టిప్పుకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారు అని అడుగుతున్నాడు. ముందైతే మనం కూర్చోబెట్టాలి. శ్రవంతి ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టాలి? వసుంధరని కూర్చోబెట్టాలి. ఇక్కడ వసు వచ్చింది. వసు ప్లేస్లో శ్రవంతి అయితే వచ్చేసింది, మారారు. నెక్స్ట్ ఖురేషీ ప్లేస్లో వహాబ్ అయితే రావాలి. వహాబ్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఖురేషీ అయితే రావాలి. నెక్స్ట్ ఖురేషీ ప్లేస్లోకి వహాబ్ అయితే రావాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? దెన్ హూ విల్ బి సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టిప్పు అంటున్నాడు. టిప్పుకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉన్నారో అని అడుగుతున్నాడు. టిప్పు ఇక్కడ ఉన్నాడు, ఇది ఫస్ట్ లెఫ్ట్. లెఫ్ట్ అంటే వీడు ఇటు మళ్ళీ కూర్చున్నాడు. లెఫ్ట్ ఎటు ఇచ్చాడు, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్. థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చుంటున్నారు? ఆఫ్టర్ ద సీటింగ్ అరేంజ్మెంట్, న్యూ సీటింగ్ అరేంజ్మెంట్ వహాబ్ అయితే కూర్చుంటున్నాడు. ఆన్సర్ ఈజ్ వహాబ్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సీటింగ్ అరేంజ్మెంట్ అయితే బేసిక్స్ అయితే ఇలా ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయి అనేది మీకు స్టార్టింగ్లో అయితే చూపించాను. అన్ని టైప్స్ ఉంటాయి. అన్నిటికీ మీకు ఇలా ఇంట్రడక్షన్ సెషన్ అయితే నేను తీసుకుంటాను. తీసుకున్న తర్వాత మీకు ఎగ్జాంపుల్స్తో క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మళ్ళీ దానికి ఒక ప్రాక్టీస్ సెషన్ అయితే మనం చేద్దాము. చేసిన తర్వాత మీకు కంప్లీట్ ఐడియా వచ్చి మీరు ప్రాక్టీస్ చేయడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే ఈ సెషన్ మీకు బాగా అనుకుంటున్నాను. బాగా నచ్చితే ఈ సెషన్ కింద మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఈ సెషన్ ఎంత బాగా నచ్చింది అనేది అప్ టు 5 స్టార్ రేటింగ్ అయితే ఇవ్వండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా, న్యూ ఐడియాస్ ఉన్నా, టీచింగ్లో ఏమైనా చేంజ్ చేయాల్సిన, ఇంకేమైనా టాపిక్స్ కొత్తగా ఏమైనా కావాలి అన్నా, మనం ఈ టాపిక్లో ఇంకా కొత్తగా ఏమైనా చెప్పాలని చెప్పినా కామెంట్ అయితే చేయండి. ఇదే సెషన్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సెషన్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో మరిన్ని సెషన్స్ అయితే మనం ఇలాంటివి తీసుకొద్దాం. ఓకే, బాయ్ బాయ్. దిస్ ఇస్ పీకే యువర్ మెంటర్ సైనింగ్ ఆఫ్. హ్యాపీ లెర్నింగ్.